అన్నింటికన్నా భయంకరమైన నొప్పి ఎప్పుడు వస్తుందో తెలుసా? యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు. మన కాలు బెనికినప్పుడు ఆ నొప్పిని అస్సలు తట్టుకోలేం. యాంకిల్ స్ప్రెయిన్లో AITFL లిగమెంట్ అనేది ఇంజ్యూర్ అవుతుంది. ఇది స్ట్రెచ్ అవటం లేకపోతే టేర్ అవటం జరుగుతుంది. ఇలా అయినప్పుడు కాలు విపరీతంగా వాపు వచ్చేస్తుంది. ఇలా అయినప్పుడు రైస్ రూల్స్ అని ఉంటాయి. రైస్ అంటే ఏంటి? R అంటే రెస్ట్ ఇవ్వటం, తర్వాత ఐస్ అప్లై చేయటం, అలాగే కంప్రెషన్, క్రేప్ బ్యాండేజ్తో కంప్రెషన్ అప్లై చేయటం, తర్వాత ఎలివేషన్ ఇవ్వటం, కింద పిల్లో పెట్టి కాలు లేపుంచడం. ఇవి చేసినట్టయితే స్వెల్లింగ్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. నా దగ్గరికి వచ్చే చాలా మంది పేషెంట్స్ రెస్ట్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఒక లీవ్ ఇవ్వకపోవటమో, కాలేజ్ మిస్ అవుతుందనో, వేరే ఏదో యాక్టివిటీ మిస్ అవుతుందని చెప్పేసి రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ పేషెంట్స్లో ప్రాబ్లం ఏమవుతుందంటే చిన్నగా తెగిందల్లా పెద్దగా తయారవుతుంది. సో ఇలా యాంకిల్ స్ప్రెయిన్ అయిన వాళ్ళకి మేము యూజువల్గా యాంకిల్ సపోర్ట్ కానీ, యాంకిల్ ప్లాస్టర్ వేయటం కానీ చేస్తాం. ఇలా చేసినట్టయితే ఒక 2 వీక్స్లో వాళ్ళు రికవర్ అయ్యి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. సో స్ప్రెయిన్ అయినప్పుడు ప్రాపర్ కేర్ అండ్ రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ స్ప్రెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీట్ యువర్ ఆర్థోపెడిషియన్ టుడే.